ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన్యం ఫణికుమార్ శ్రీమతి సునీత దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం. టీటీడీ వేద పండితుల మంత్రోచ్చరణతో మారుమోగిన రాజమహేంద్రవరం. భారతదేశంలో ఐటీ విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ. జయంతి వేడుకలు కాంగ్రెస్ జాతీయ నాయకులు గిడుగు రుద్రరాజు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి. సీతంపేట పార్క్లో కాంగ్రెస్ నేతలు కొన నివాళులు. ఇక వివరాలకు వెళ్తే మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేటలో రాజీవ్ గాంధీ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకుల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభ్యున్నతికి అనుక్షణం కృషి చేసిన రాజీవ్ గాంధీ ఆయన సాధనకు కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ సెక్రటరీ అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, పీసీసీ సభ్యులు కిషోర్ జైన్, ఎండీ షహాన్ షా, చింతాడ వెంకటేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. దేశానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ రంగాలను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. తల్లి ఇందిరాగాంధీ మరణంతో భారతదేశ క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అనుక్షణం కృషి చేశారని కొనియాడారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు అలాగే మాజీ భారత ప్రధాని, భారతరత్న, ఈ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి గొప్ప మహనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈ జయంతి కార్యక్రమం మా కాంగ్రెస్ నాయకులైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్కులో ఈరోజు మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ దేశానికి ప్రగతి పథంలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి ఇవాళ మన బిడ్డలందరూ కూడా కంప్యూటర్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్ ఇంత డెవలప్ అయిందంటే, ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్యమైన కారణం రాజీవ్ గాంధీ అని చెప్పవచ్చు. ఆ రోజు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో తన తల్లి ముష్కరుల యొక్క అటాక్లో చనిపోయిన పరిస్థితుల్లో ఈ దేశానికి వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన దేశ పగ్గాలను చేపట్టి గాంధీ ట్రేడ్ మార్క్ ఎలా ఉంటుంది, దేశాభివృద్ధిలో వారి యొక్క పాత్ర ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఇప్పుడు మా ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని మరి చిన్న వయసులోనే ముష్కరులతోటి హత్యగావింపబడినటువంటి మన రాజీవ్ గాంధీ గారు మన భారతదేశాన్ని ఎంతో ప్రగతి పదంలో తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు ఆయన యొక్క జన్మదినం. మరి ఈ సీతంపేట ఈ రాజీవ్ గాంధీ పార్క్లో మరి అప్పట్లో ఇదంతా పెద్ద చెరువుగా ఉండేది, సీతమ్మ చెరువు దీని పేరు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత అతి చిన్న వయసులో చనిపోయాడు. ఆయన జ్ఞాపకార్థం మనం ఒక ఆయన స్టాచ్యూ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గౌరీనాథం వాళ్ళందరూ పెద్దలందరూ కూడా కోరితే ఈ చెరువుని పూడిపించి ఇక్కడ 5 ఫీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. దానికి నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు చాలా అడ్డంకులు పెట్టి కోర్టు నుంచి కూడా స్టే తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళెవరికీ కూడా జరగకుండా ఆవేళ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి పి సుధాకర్ రెడ్డి ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఏపీ నాయకులు విగ్రహం పెట్టించాలని చెప్పి ఒక తీర్మానం చేశారు కౌన్సిల్లో. వాళ్ళు ఎవరు కూడా పెట్టించలేకపోతే
ఏబీ నాగేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఇదే సెంటర్లో నేనే పెట్టించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గురించి చెప్పాలంటే అసలు మన దేశం ఈ ప్రపంచ దేశాల్లో ఇంత గుర్తింపు పొందడానికి కారణం రాజీవ్ గాంధీ. అందరూ అనుకున్నారు ఇందిరాగాంధీ సరిపోయింది, ఒక పైలట్ ఇతను వచ్చి దేశాన్ని పరిపాలిస్తాడని. కానీ మన భారతదేశాన్ని ఈ కంప్యూటర్ యుగంలోకి అలాగే కమ్యూనికేషన్ సిస్టంలోకి ప్రపంచంలోనే నంబర్ 1గా తీసుకెళ్లి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఎంతో ముందుకు తీసుకెళ్లాడు. మరి ఇప్పుడున్న నాయకులు కొంతమంది చూస్తున్నాం మనం, ఎంతో సెక్యూరిటీ, ఎవడన్నా వస్తుంటే పరదాలు వేసేటు 1000 మంది పోలీసు కాపలా. అప్పుడు చనిపోవడానికి 2 రోజుల ముందు ఆయన రాజమండ్రి వచ్చాడు. ఆయన ఆ ఎస్కార్ట్ కూడా కార్యక్రమాలన్నీ నేనే ఏర్పాటు చేసే వేళ 3.5 లక్షల మందితో 3.5 లక్షల మందితో ఆర్ట్స్ కాలేజీ ఎదురుగుండా అక్కడ ఉన్నటువంటి జైలు గ్రౌండ్లో తెల్లవారుజామున 2:30కే మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు జనాలు రమ్మంటే మీకు తెలియదు ఉంది, అందిస్తారు పలాస్తారు అని అడుగుతున్నారు. కానీ ఆ రోజుల్లో తెల్లవారుజామున 2:30కి రాజీవ్ గాంధీ కోసం 3.5 లక్షల మంది వచ్చారు. అంత గొప్పగా మీటింగ్ ఏర్పాటు చేస్తే అయిపోయాక అందరితో చాలా సనువుగా మనుషుల మధ్యలో వచ్చి ఇలా భుజం మీద చేసి షేక్ హ్యాండ్లు ఇచ్చి అందరితో చాలా సనువుగా మాట్లాడి చాలా క్లోజ్గా మూవ్ అవడం జరిగింది. మరి అటువంటి రాజీవ్ గాంధీని కోల్పోవడం అనేది భారతదేశానికి చాలా తీరని లోటు. మరి ఆ మహానుభావుడిని గుర్తించుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ మరి సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో మరి విగ్రహం దగ్గర ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్, పెన్నులు, స్వీట్స్ పంచిపెట్టి వీళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుతూ సాంప్రదాయాల్ని దివంగత చైర్మన్ బొమ్మన రాజకుమార్ ఆలోచనలు గౌరవించి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అయ్యేందుకు పెద్దల సహకారంతో కృషి చేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రోబి విజయశేఖర్, డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడారు. అధికారం ఉందనే అహంకారంతో ప్రవర్తించకుండా జాంపేట బ్యాంకు అభివృద్ధి కోరుకునే పెద్దలతో సంప్రదించి అందరి ఆశీర్వాదంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేశామన్నారు. చైర్మన్ బొమ్మన జయకుమార్ టీడీపీలో చేరి సహకరించారని, సహకార స్ఫూర్తికి తూట్లు పడకుండా బ్యాంకు అభివృద్ధి సాధించాలని తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటుందని తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి పాలకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ కమ్యూనిస్టులు ఉన్నారని వివరించారు. దీనికి మంత్రి కందుల దుర్గేష్, జనసేన నాయకులు అనుశ్రీ, సత్యనారాయణ, వైశ్రీని సహకరించారని తెలిపారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలన్న ఒక ఉద్దేశంతో ఆయన కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీరు గమనించినట్లయితే దానికి ముందే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కూడా జరిగింది. ఆ ఎన్నికలు వెళ్ళిన కూటమి వేరే, అది ఎన్డీఏ కూటమిగా మేము వెళ్ళున్నాం, పోటీ పడి ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఆ యొక్క ఖాతాదారులందరి యొక్క విశ్వాసాన్ని పొంది మంచి మెజార్టీతో, సుమారు 78% మెజార్టీతో, ఓట్ షేర్ శాతం మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఈ బ్యాంకును కూడా అదే రూపంలో తీసుకెళ్లే ఆలోచన ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న పెద్దలందరి యొక్క సంప్రదింపుల మేరకు మరి ఎన్డీఏ కూటమికి సహకరించాలని అందరూ కూడా ఆశీర్వదించడంతో నిన్న కొంతమంది ఆశావాహులు ఉన్నారు. ఆశావాహులు అందరితోటి కూడా వ్యక్తిగతంగా మేమే మాట్లాడి ఈ బ్యాంకుని ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం, ఏ విధంగా ఖాతాదారుల యొక్క విశ్వాసాన్ని పొందే విధంగా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ స్ఫూర్తికి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా మేమేం చేయబోతాం అన్నది వాళ్ళందరికీ కూడా తెలియజేసినప్పుడు నగరంలో అనేక మంది ఆశావాహులు అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈ బ్యాంకు యునానిమస్ అయ్యేందుకు కృషి చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి ఎన్డీఏ కూటమిగా మేము కొన్ని సాంప్రదాయాలను కొనసాగించాలన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. అధికారం ఉందన్న అహంతో, అధికారం ఉందన్న ఆలోచనతో మేము ప్రవర్తించట్లేదు. నగరంలో కొన్ని సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాలను ఎవరైతే ప్రవేశపెట్టిన పెద్దలందరినీ కూడా గౌరవిస్తూ కొనసాగించే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. అంటే ఓ పక్కన గౌరవాలు ఎక్కడా కూడా, సాంప్రదాయాలు ఎక్కడా కూడా భంగం కలగకుండా
మరో పక్కన ఎన్డీఏ కూటమి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగానే మా తాలూకు ఆలోచన ఉంటా ఉంది, కార్యాచరణ కూడా ఉంటా ఉంది. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ కైవసం చేసుకున్నాం. చైర్మన్, వైస్ చైర్మన్గా ఏదైతే తెలుగుదేశం పార్టీ చల్లా శంకర్రావు గారిని, పరమేష్ గారిని మేము ఎన్నుకున్నాం. అలాగే ఈరోజు కూడా ఈ బ్యాంకులో, ది జాంపేట కోఆపరేటివ్ బ్యాంకులో చైర్మన్గా బొమ్మన జయకుమార్ గారు ఏకగ్రీవంగా నెగ్గడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్గా రొబ్బి విజయశేఖర్ గారు, ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఎంచుకోవడం, అలాగే బీజేపీ నుంచి సీనియర్ నాయకులు, చాలా సీనియారిటీ కలిగిన వ్యక్తి, ఆయన కూడా గెలుపొందడం, అలాగే జనసేన నుంచి కూడా మీరు చూడవచ్చును. మొత్తం తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వంతో ఈ బ్యాంకుని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటాం. మాజీ మంత్రి అసలు మీరు బీసీ మంత్రిగా అర్హులేనా? పక్కనే పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీసీ హాస్టల్స్ ఎంత దుస్థితి పరిస్థితిలో ఉన్నాయి. ఏ రోజైనా మీరు వెళ్ళారా? ఏ రోజు మీరు వెళ్ళా? అసలు మీరు మీ మంత్రి శాఖనే మీరు సమర్థవంతంగా నడపని వ్యక్తులు ఇప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడారా? ఫైల్స్ ఎందుకంటే దగ్ధం అవుతా ఉన్నాయి అదే పని మీద. రాష్ట్రంలో అధికారుల యొక్క పాత్ర కూడా ఉంది. కేవలం వారు చేసిన తప్పులు బయటికి రాకూడదన్న ఆలోచనతో ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా దగ్ధం చేస్తా ఉన్నారు. అది చేయడం వల్ల రాదు అని కూడా వాళ్ళ అవివేకం. ఇప్పటికే మీరు తప్పు చేస్తున్నారు, ఇంకొక తప్పు ఇది చేయడం వలన చాలా ఇబ్బందులు పడతారు. అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా మనం ఒక అంశం పట్టుకొని దాంట్లో అవినీతి ఏంటనేది మనం ముందుకెళ్తా ఉంటే ఆ ఫైల్స్ దగ్ధం అయిపోతాయి. 22A ఫ్రీ హోల్డ్ కింద మీరు ఏదైతే ల్యాండ్స్ అన్నింటినీ కూడా మీరు కన్వర్ట్ చేస్తున్నారో దాని మీద రీసర్వే చేస్తున్నారంటే కీలకమైన ఫైల్స్ అని దగ్ధం అయిపోతాయి. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం విరుద్ధమని నిరసన వ్యక్తం చేస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఆదివారం రాజమండ్రి రూరల్ మండలం పరిధిలోని హుకుంపేట, జైహింద్ నగర్, కోనేరుపేట, మోరంపొడి, పెండిగొయ్యి, మాల యువకులు అత్యధికంగా పాల్గొని మోరంపొడి జంక్షన్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇసుకపట్ల రాంబాబు, తాళ్లూరి విజయకుమార్, నక్కా వెంకటరత్నం మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించి ప్రజా పోరాటం చేయవలసిన బాధ్యత ప్రతి మాల సోదరుడిపై ఉందని అన్నారు. ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ క్రిమిలేయర్పై తీర్పును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నేపథ్యంలో 21న ప్రకటించిన భారత్ బంద్కు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మద్దతు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా 21వ తారీఖు నుంచే బంద్కు కూడా ఈ కమిటీ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెట్టుకొకరు పుట్టకొకరిని చేసి అంటరాని వాళ్ళని చేసి వీళ్ళు సమాజంలో మనుషులుగా కాకుండా జంతువులుగా చూస్తున్నటువంటి ఈ సమాజంలో ఈ యొక్క అణగారిన ప్రజలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మెయిన్ స్ట్రీమ్ లో మిగతా కులాలతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ తో పోరాడి మరి రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. ఈ రిజర్వేషన్ని భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ జోలికి ఎవరు వెళ్లకుండా వీళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందే వరకు రాజ్యాంగం ఆర్టికల్ 341 లో పెట్టి ఒక షెడ్యూల్లో ఎక్కడైతే విడగొట్టబడి ఉన్నారో వీళ్ళందరినీ ఒక షెడ్యూల్లో పెట్టి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ చేసి వీళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్లలో అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే నిమించుకుంటున్నాను. ఈ రోజు మాల మాదిగలు ఒక అన్నదమ్ముల్లో కలిసి ఉన్న మా మధ్య మీరు ఇలాంటి శిక్ష వ్యాపారం అనేది మీకు భావ్యం కాదు. దయచేసి మీరు పునరాలోచన చేయండి. ఎందుకంటే మీరు 2001లోనే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినా సరే ఏబిసిడి వర్గీకరణకు పునాది పూసారు. ఆ రోజునే 2003లో కోర్టు కొట్టేసిన తర్వాత కూడా కేవలం మీరు ఓటు బ్యాంక్ కోసం మా మధ్య శిక్షలు పెట్టవద్దు. అన్నదమ్ముల్లా ఉన్న మమ్మల్ని మాల మాదిగల్ని దయచేసి మీరు ఓటు బ్యాంక్ కోసం మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకోవద్దు. మీకు మా మాదిగ సోదరుల మీద ప్రేమ ఇష్టం ఉంటే ఒక 1000 కోట్లు 200 కోట్లు సంవత్సరానికి రిలీజ్ చేయండి. మాకే బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు వెనకబడిపోయి అన్నారు కాబట్టి. అది మాకు కులవృత్తి లేదు సార్.
అలాగని వర్గీకరణ ఒక 20 సీట్లు ఎమ్మెల్యే సీట్లు మాదిగ సోదరులకు ఇవ్వచ్చుగా, ఒక 10 సీట్లు ఎంపీలు మాదిగ సోదరు. కళలకు కులం లేదు, పార్టీలతో మతం లేదు, అంతా అభిమానమని చిరంజీవి అభిమానులు రుజువు చేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని సామాజిక సేవకుడు చిరంజీవి బస్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం కంపాల చెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు. పంతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు, తెదేపా రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జనసేన నాయకులు వై శ్రీనివాస్, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, అడపాల రామకృష్ణ, వ్యాపారవేత్త నామణి వాసు పాల్గొన్నారు. కేక్ కటింగ్ అనంతరం పర్యావరణ పరిరక్షణ కోరుతూ విద్యార్థులకు మొక్కలు పంపి గొడుగులు వితరణ, వికలాంగులకు వీల్చైర్లు, హియరింగ్ మిషన్లు పంపిణీ చేశారు. వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గత 5 రోజులుగా మూగ జీవాలకు ఆహారం వేయడం, అన్నార్థులకు ఆహార పొట్లాలు పంపిణీ, గోదావరి రేవుల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పడాల శ్రీనివాస్ తెలిపారు. అందరం ముద్రేట్ కూడా తినేదా వచ్చాడమ్మా వెళ్ళిపోండి. అలాగే దొప్పిగా లేకపోతే ఈ కరెక్ట్ చేయండి. అడగదు ఆగే చేయడం అలా మా స్టాండ్ కావాలా నిజంగా స్టాఫ్కి వాచ్గా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ బస్ స్టాండ్లో ఏ గాయం తెలిసినా వాళ్ళ దొప్పగా ఎట్టుకోకండి. ఒకటి ఇది ఒకటి నేర్పాలంటే దీనికి ఇచ్చింది రంగా ఎక్కడ ఈ కార్యక్రమం చూసి ఏవైతే తెలియదు వాళ్ళు ఇవ్వకూడదా అని తోటి పండు ఇచ్చారండి. ఆ తాత అయినటువంటి మా రంగ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా యువర్ ప్యాక్స్ అందించడం జరిగింది. దాదాగా మన రంగ వెంకటేశ్వరరావు నెగడవల నుండి చిరంజీవి ఫ్యాన్స్ తరఫున రైట్ థ్యాంక్ యూ ఇవ్వడం జరిగింది. వారికి పడాల సీను వారి బృందం అలాగే ఆటో స్టాండ్ వాసు వారి బృందాలు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరో ఒకసారి బొమ్మనొప్పిగా 2 నిమిషాలు మాట్లాడారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 80వ జయంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక నాయకుడు కాటిం రవి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు, రాజమహేంద్ర విద్యాసంస్థల అధినేత టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక జాంపేట బ్రిడ్జి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవల్ని స్మరించుకున్నారు. ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ యువత కోసం తీసుకొచ్చిన ఐటీ విప్లవం, పంచాయతీరాజ్ చట్టం మరియు మహిళల సాధికారతకు చేసిన కృషిని ప్రశంసించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటూ ప్రజల పక్షాన అధికార పార్టీని నిలదీస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. దివంగత మాజీ ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పూర్వ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా నగరంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజమండ్రి నుంచి శాసనసభ పోటీ చేసినటువంటి మిత్రులు వెంకట గారు, నాయకత్వం వహిస్తున్నటువంటి మిత్రులు కాటన్ రావు గారు, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, సీనియర్ నాయకులు పెద్దవాడ రంగారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి షరీఫ్ గారు, పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు పెద్దలు,
వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, 80 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో జన్మించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారి యొక్క మార్గదర్శకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వారికి దక్కింది. ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి 2 ప్రధానమైనటువంటి వ్యక్తులు ప్రాణాలు, ఒకటి ఇందిరాగాంధీ గారు, రెండవది రాజీవ్ గాంధీ గారు. దేశ సమగ్రత, మత సామరస్యం, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి ప్రయత్నంతో వారందరూ కూడా పనిచేయడం జరిగింది. ఈ దేశంలో ఈవేళ ఉన్నటువంటి కంప్యూటర్స్ యుగం, ఆనాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్లు తీసుకొచ్చినప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు, ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, కంప్యూటర్లు ఇస్తే ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఉండవని చెప్పి. అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ కూడా సీఈఓలుగా మన భారతీయులు ఉన్నారంటే దానికి కారణం, దానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు అనేటువంటి విషయం. అదేవిధంగా సామాన్య మానవుడు కూడా 2 మొబైల్ టెలిఫోన్లు ఈరోజు జేబులో పెట్టుకుంటున్నాడంటే టెక్నాలజికల్ రెవల్యూషన్ అనేటువంటి వారు తీసుకొచ్చి శ్యామ్ పిట్రోడా గారిని దానికి టెక్నాలజికల్ కమిషన్ చైర్మన్గా వేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుని వచ్చి మనందరం కూడా కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉండే విధంగా చేసింది రాజీవ్ గాంధీ గారు. ఈ విధంగా వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ప్రధానంగా రాజ్యాంగంలో 73, 74 సవరణలు తీసుకురావడం ద్వారా బలహీన వర్గాలందరూ కూడా మరి స్థానిక సంస్థల్లో, పంచాయతీల్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, లోకల్ గవర్నమెంట్స్లో 50% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిది అనేటువంటి విషయం. వారు మరి పుట్టినటువంటి 80వ రోజుని రాజమండ్రిలో పార్టీ పెద్దలందరూ కూడా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఉదయం అమలాపురంలో మరి పార్టీ నాయకులందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన రవి గారి వార్డులో పేదలందరికీ కూడా మరి వస్త్రదానం చేయాలనేటువంటి ఆలోచనతో స్థానిక పెద్దలు ఉన్నారు. మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు రవి గారిని కానీ, మురళి గారిని కానీ, వెంకట గారిని కానీ, పార్టీ పెద్దలందరినీ కూడా అభినందిస్తూ, కాంగ్రెస్ పార్టీగా రాబోయేటువంటి అన్ని రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు కూడా అధికారంలోనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ ముగ్గురు కూడా అధికారం పంచుకోవడం కోసం కలిసిపోయినటువంటి వ్యక్తులు. ప్రతిపక్షంగా 11 మంది శాసనసభ్యులు ఇచ్చినా కూడా అచేతనుడిగా శాసనసభకు కూడా వెళ్లేటువంటి ధైర్యం లేనటువంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒకటే పేదల కోసం కానీ, బడుగు బలహీన వర్గాల కోసం కానీ, మైనార్టీల కోసం కానీ, ప్రజా సమస్యల మీద కానీ పోరాటం చేస్తుంది. 70 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా ఈ రాజమండ్రిలో కానీ, పాత తూర్పుగోదావరి జిల్లాలో కానీ స్థానిక సంస్థలన్నిటి మీద కలుపుకుని మరి ప్రజా పోరాటాన్ని నిర్మించడం కోసం ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ దేశానికి బలమైనటువంటి నాయకత్వం ఇస్తుంది. రాహుల్ గాంధీ గారు అటు పార్లమెంట్లో, మల్లికార్జున ఖార్గే గారు ఇటు రాజ్యసభలో చేస్తున్నటువంటి కృషి మనం చూస్తున్నాం. వచ్చేటువంటి 29లో తప్పనిసరిగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ రాజమండ్రిలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం, ఎంతో అవేర్నెస్ ఉన్నటువంటి ప్రాంతం. పెద్దల టంగుటూరి ప్రకాశం అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త మన్యం ఫణికుమార్, శ్రీమతి సునీత దంపతుల ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితుల మంత్రోచ్చరణతో వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది. అన్నమాచార్య సంగీత విభావరి ఆధ్వర్యంలో గోదావరి తీరం, రాజమహేంద్రవరం అత్యంత వైభవంగా భక్తులకు కొన్నుల పండుగగా ఈ కళ్యాణం నిర్వహించారు. సోమవారం సాయంత్రం రాజమండ్రి జైన్ రోడ్లోని మన్యం ఎస్టేట్లో వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కళ్యాణంలో మాజీ మంత్రి సిద్దారామయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరానికి సంబంధించిన రాజకీయ ప్రముఖులు రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే జోకంపొడి రాజు, ఆకుల వీర్రాజు కళ్యాణాన్ని వీక్షించి తరించారు. శ్రీమతి మంచిరాజు హేమలత ఆధ్వర్యంలో హరే శ్రీనివాస భక్త బృందం సుమారు 500 మంది కోలాటం చేసి భక్తులను అలరించారు. ఎక్కువ సంఖ్యలో వైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాకు వెయ్యాలి ఎవరంటే మాకు వెయ్యాలి వీడియో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన్యం ఫణికుమార్ శ్రీమతి సునీత దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం. టిటిడి వేద పండితుల మంత్రోచ్చరణతో మారుమోగిన రాజమహేంద్రవరం. భారతదేశంలో ఐటీ విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ. జయంతి వేడుకలు కాంగ్రెస్ జాతీయ నాయకులు గిడుగు రుద్రరాజు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి. సీతంపేట పార్క్లో కాంగ్రెస్ నేతలు కొన నివారణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.